జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని గంప గౌరయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడం జరిగింది. అలాగే అతని భార్యకు గత 5 సంవత్సరాలకు ముందు పక్షవాతం వచ్చి కాలు చేయి కూడా పని చేయకపోగా ఇంటి వద్దనే ఉంటుంది. ఒక ప్రమాదంలో గౌరయ్య ఎడమ చేయిని కోల్పోయాడు. వారి పరిస్థితి దయానీయంగా మారడంతో అప్పటి నుండి గౌరయ్య కాళేశ్వరం టెంపుల్ వద్ద భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇప్పుడు వర్షాల కారణంగా అతని ఇంటి గోడలు కూలిపోవడంతో వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరు కావడంతో విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలీ మారుతి వారి ఇంటి వద్దకు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాతి పోషణ, యూత్ ఇన్ఛార్జ్ చింతకింది రాజు, నిన్నాల మల్లికార్జున, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈయనే ఉంటాను కదా బాబు. నమస్తే. ఎక్కడ ఇదే పక్కది పక్కది ఇట్లుండే ఒకటి ముసలాయన ముసలాయన బాబు. ఒక చెయ్యి కూడా లేదు. అదే ఉంటాను పడితే మంచిగా ఉండాలి. అట్లా వ్యాపారం పడితే ఇంకెవరైనా మనం చూసి మనం ఇచ్చిన గవర్నమెంట్ కూడా స్పందిస్తాం. అట్లా అయ్యో కూడా చెప్తామన్నట గిట్లా గిట్లా గిది కదా. బియ్య బత్త కూడా పంపిస్తాము. ఈ 2 పెళ్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని ఇప్పలబోరు వద్ద వీళ్ళు నిరుపేద కులానికి చెందిన వారు గత 5 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇతని పేరు గంప గౌరయ్య. ఒక సంవత్సరం క్రితం చెయ్యి కోల్పోవడం జరిగింది. అప్పటి నుండి గుడికాడ టెంపుల్ కాడ అడుక్కుంటున్న నిరుపేద కుటుంబం కాబట్టి భార్య కూడా పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది మంచానికే పరిమితమైంది. కనీసం పింఛను కూడా రావడం లేదు. ఈ ఇల్లు కూలిపోవడం వలన మేము పేపర్లో న్యూస్ చూసి మా జయశంకర్ ఫౌండేషన్ నుండి వచ్చి 5,000 రూపాయల ఆర్థిక సాయం ఒక రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే దాతలు కానీ గవర్నమెంట్ కానీ వీరిని పట్టించుకొని వీరికి ఏమైనా సహకారం చేయాలని కోరుకుంటా ఉన్నాం. బియ్య బత్త కూడా పంపిస్తాము. ఈ 2